అందరికి నమస్కారం అండి. ఇప్పుడు మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఇక్కడ ఇప్పుడు ఏంటంటే ఆల్ ఆర్ ఈక్వల్ అండి. ఆల్ ఆర్ ఈక్వల్ ఇన్ ద లా ఆల్సో, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆల్సో. అంటే ఇప్పుడు ఎట్లుందంటే ఇప్పుడు ఒక ఒక ఇప్పుడు ట్రాఫిక్ పోలీస్ అని తీసుకోవాలి, మీరు బయట ఎక్కడైనా తీసుకోరి. ఇప్పుడు ఒక తప్పు చేసిండు, ఎవరో సంథింగ్ ఏదో ఒక ఇష్యూ వల్ల తెలిసో తెలియకుండా ఒక తప్పు చేసిండు. ఇప్పుడు వానికి శిక్ష ఏమి ఇవ్వాలంటే, అంటే ఇప్పుడు వీనికైనా సరే, ఒక సెలబ్రిటీకైనా సరే, ఎవరికైనా సరే అండి, నేను చెప్తున్నా. అంటే ఆ తప్పు చేసిండు ఎవరైనా సరే, వాళ్ళు ఒకవేళ పూర్ మ్యాన్ కానీ, రిచ్ మ్యాన్ కానీ, లేకుంటే డబ్బు ఉన్నోడు కానీ, డబ్బు లేనోడు కానీ, వాడు ఎట్లా ఎవరైనా సరే అండి. కానీ ఒక ఈక్వల్గా మనం జస్టిస్ అంటే మనం ఏది రిజల్ట్స్ చేయాలి. ఇప్పుడు మనం ఏం చేస్తాం, వాడు ఒక తప్పు చేసినాడు, తప్పు చేసి పోలీస్ స్టేషన్ సంథింగ్ తీసుకోతాం, కేసు ఇట్లా ఫైల్ అవుతుంది. అట్లా ఇప్పుడు మామూలు మనిషి చేసిండు, సరే కేసు ఫైల్ అయింది. ఇప్పుడు సంథింగ్ మీరు తీసుకొని నిన్న కొందరు సెలబ్రిటీ ఇట్లా తప్పు ఇష్యూ అయింది. ఆ ఇష్యూ అయితే ఏంది, ఇట్లా పోయి రైట్లు వచ్చిరా, ఎట్లా ఎక్స్ప్రెస్ అయ్యి పోయి వచ్చినట్టు. అది కరెక్ట్ కాదు కదా. నేను చెప్తున్నది ఏంటంటే, ఇప్పుడు వాడు ఎవరైనా మనిషి కదండి. ఇప్పుడు ప్రపంచం మొత్తం మనుషులే ఉంటారు కదా. వానికి లేకుంటే వానికి 2 ముక్కులు ఉన్నాయి, ఒక 10 కాళ్ళు ఉన్నాయి, చెప్పండి. ఎవరికైనా సరే అదే రూపం, అదే కనుక అందరు మనుషులే కదా. అందుకే నేను ఏం చెప్తున్నా అంటే, అందరు ఈక్వల్ అండి. ఏమైనా తప్పు చేసినా ఏం చేసినా సరే ఒకటే న్యాయం ఉండాలి, ఒకటే జస్టిస్ ఉండాలి. నేను చెప్తున్నా. ఇప్పుడు కోర్టు అయినా సరే అండి, కోర్టు తీసుకొస్తే ఏదో ఇప్పుడు పైసలు ఇస్తే సెట్ చేస్తారు, అట్లా సెట్ చేస్తారు. ఇప్పుడు లాయర్లకు పైసలు ఇస్తే వాళ్ళు మంచిగా వారి గురించి మాట్లాడతారు. అది అన్యాయం ఉన్నా సరే వాళ్ళ గురించి మాట్లాడతారు. అది అసలు నేను చెప్తున్నా, అట్లాంటి చెత్త పనులు ఏదో చేయొద్దు. పైసలు ఇస్తే ఏదో మారిపోడు, అది కాదండి. అది మనకు ముఖ్యమైనది. అసలు పైసలు గీసలు అంతా పక్కన పెడితే ఒకటే అండి న్యాయం, ధర్మం. ప్రతి ఒక్కరికి ఒకటే జస్టిస్ ఉండాలి, ఒకటే న్యాయం ఉండాలి. ఎవరైనా సరే ఎవరైనా ఆ ప్లేస్లో ఎవరంటే తప్పు చేస్తే చాలు, వాడు తప్పు చేస్తే అంటే ఆ మనిషి ఎవరైనా సరే, ఆయన 100 కోట్లు ఆస్తున్నాయి, 1,00,000 కోట్లు ఆస్తున్నాయి, మనతో సున్నా ఏముంది, ఎట్లా ఒక అంగి బయటనే ఉండండి. అట్లాంటి మనిషి అయినా సరే, అంటే ఉంటారు కదా, అంటారు కదా, మీరు రిచ్, మీరు పూర్, గీర్ అని. తప్పు చేస్తే జస్టిస్ ముందర అంతా ఒకటే. అందుకని జస్టిస్లో మనం చూస్తాం. ఇప్పుడు తక్కడి ఇట్లుంటే ఇట్లా ఈక్వల్ ఉంటాయి కదా, అంతే చెప్తున్నా. అంటే ఒకటే జస్టిస్ జరగాలని దాని అర్థం, అంతే కదా, దాని సింబల్ అర్థం అదే కదా. అందుకని నేను ఒకటే చెప్తున్నా, ఆల్ ఆర్ ఈక్వల్. జస్టిస్ అయినా సరే, న్యాయం అయినా సరే, ఎక్కడైనా సరే తప్పు చేస్తే ప్రతి ఒక్కరికి శిక్ష పడుతుంది. కానీ ఒకటే రూపంలో ఉండాలి. వీళ్ళకి ఈ శిక్ష పడాలి, అంటే డబ్బులు ఇస్తున్నాను తక్కువ శిక్ష చేయాలి, ఇంకా జైలు తక్కువ డబ్బులు ఇస్తున్నాను, డబ్బుల కోసం అమ్ముడు వేయడం ఉంటారు కదా, అది కాదు, అట్లా చేయొద్దు. అందుకే ఒకటే చెప్తున్నా, తప్పు చేస్తే ఒకవేళ అయితే ఆ ఇష్యూ ఇట్లా ఏమన్నా అయితే అందరికీ ఈక్వల్గా ఉండాలి రిజల్ట్స్. శిక్ష అయినా సరే, ఏదైనా సరే, ఎంతైనా సరే అందరినీ ఈక్వల్ చూడాలి. అందుకే ఆల్ ఆర్ ఈక్వల్ అని చెప్తున్నాను. పాటించండి. ధన్యవాదములు.